మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆక్రమించిన అడవినంతా ఖాళీ చేయించడంలో మెయిన్ రోల్స్ అన్నమాట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మోనికా గారు అండ్ పెనగడప డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సలుజ గారు. 2:00 నైట్ ఫోన్ చేసేసి నువ్వు ఫస్ట్ ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడు అని చెప్పేసి మీకు నాకు ఏంటంటే ఏదో బ్లాక్ మ్యాజిక్ లాగా వీళ్ళకి ఏదో ఒకటి జరగాలి, వీళ్ళు భయపడి ఇంకా రాకూడదు, అలాంటివి కూడా చేసేవారు. మేడం మీరు చెప్పండి, మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు అదే ఉమెన్ గా? ఇబ్బందులు అంటే రోజు ఫేస్ చేసేది. ఒక్కసారి అంత ఇంటీరియర్ ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ ఉండవు, ఏమి ఉండవు. ఇంట్లో వాళ్ళకి మార్నింగ్ మాట్లాడిందే ఉంటది. మనం ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేయడం కుదరదు. సో ఇట్లా స్ట్రగుల్స్ అనేది ఉంటూనే ఉంటాయి. ఒకసారి లైన్ ఆఫ్ కంట్రోల్ ట్రెంచ్ తీసేటప్పుడు నైట్ నైట్ కూడా మిషన్ పనిచేస్తూ ఉంటది కాబట్టి ఊరు వాళ్ళందరూ తాగేసి వచ్చి ఆ మిషన్ డ్రైవర్ మీద అంటే అడవి మధ్యలో ఉన్న వాళ్ళు మిషన్ మీద అటాక్ చేశారు అర్ధరాత్రి. 2:00 నైట్ ఫోన్ చేసేసి నువ్వు ఫస్ట్ ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడు అని చెప్పేసి మీకు నాకు ఫోన్ చేసి వచ్చేసరికి గంట సేపు ఫోన్ లోనే వాదించాము. కాకపోతే ఇంకప్పటికి మానకపోయేసరికి ఇంకా అదే నైట్ వెళ్ళి వాళ్ళని కూర్చొని మాట్లాడి మళ్ళీ ట్రెంచ్ సక్సెస్ఫుల్ గా తీసాము. 2024లో 5 కిలోమీటర్స్ ట్రెంచ్ తీయగలిగాము. సో అదే నైట్ మీరు ఒక్కరే వెళ్ళిపోయారా? నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు, వెంటనే సెక్షన్ స్టాఫ్ కి ఫోన్ చేసుకొని టీమ్ గా వెళ్ళాము. టీమ్ గా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకా అందరినీ కూర్చోబెట్టేసి మిషన్ స్టార్ట్ చేయించాము. వర్క్ అయితే సక్సెస్ అయింది. అప్పుడు నేను భయపడడం కాకుండా ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా భయపడతారు కదా, గట్టిగా అరుచుకుంటూ మాట్లాడడము. నైట్ అర్ధరాత్రి ఫోన్లు వస్తూ ఉంటాయి, భయపడుతూ ఉంటారు కదా, వాళ్ళు గట్టిగా బెదిరించడము. ఇప్పటికీ నేను వెళ్ళినా బెదిరిస్తూనే ఉంటారు, పేరు పెట్టి బెదిరిస్తూనే ఉంటారు. అంటే బెండాల్పాడులో జరిగిన రేంజ్ ఆఫీసర్ మీద అటాక్ చేసినట్టు నిన్ను కూడా చేసాము, నామరూపాలు లేకుండా చేస్తాము, నువ్వు ఎట్లా బతుకుతావు చూస్తావు, ఇట్లా ఉంటూనే ఉంటాయి. తిడుతూనే ఉంటారు. అంటే పాజిటివ్ గా ఏమి ఉండరు, కొంతమంది పాజిటివ్ గానే ఉంటారు. లేడీస్ కి ఇవేమీ అర్థం కావు కాబట్టి వాళ్ళు ఓవరాల్ గా అటాక్ చేస్తూనే అగ్రెసివ్ గా ఉంటారు. లేడీస్ అనేది అంటే వాళ్ళకి అసలు ఏం తెలియదండి. ఇట్లా మేడం వచ్చారు, సార్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం, అసలు మన ప్రాబ్లం వాళ్ళకి చెప్దాం. సరే వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా ఏదైనా ప్రాబ్లం చెప్దాం అనేది వాళ్ళకి ఉండదు. అసలు ఎందుకు వచ్చారని మీదకి రావడమే తప్ప అసలు ఇంకొక మాటే లేదు, ఇంకో ముచ్చటే లేదు. ఇంకా వాళ్ళు జస్ట్ మీదకి రావడమే, మాట్లాడటం ఏముండదు. వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, జెంట్స్, వాళ్ళు చెప్పినా గానీ వాళ్ళు వినరు. మీ వల్ల మా ఇల్లు పోయింది అని చెప్పేసి నువ్వు ఎట్లా బతుకుతావు చూస్తావు. అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే ఎందుకు ఈ ఉద్యోగం ఇట్లా అంటే ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు కూడా మాకు వచ్చినాయి. ఎందుకు ఏ సిచ్యువేషన్ లో మేడం? ఇట్లానే మేము లోపలికి వెళ్ళి నైట్ ఎప్పుడో వస్తాము, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ రాగానే మళ్ళీ ఫోన్స్. మాది ఏంటంటే సపోజ్ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ వెళ్ళాల్సిందే కదా, వెళ్తాం. ఎందుకంటే మా ఫారెస్ట్ మేము ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా వెళ్తాం. సో 24 hours డ్యూటీ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. బట్ అక్కడ మేము ప్రాబ్లం ఫేస్ చేసేది వీళ్ళు బాధపడుతూ ఉంటారు. కొన్ని మేము చెప్పం, ఇంట్లో చెప్పాలి, కొన్ని మేము వాళ్ళు చెప్పాం, ఏంటంటే భయపడుతూ ఉంటారు. మేము అక్కడే మా సార్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని మేము ఇన్ని రోజులు మేము చేసుకుంటూ వస్తున్నాం కదా. సో ఇది మా సార్ వాళ్ళు, మా పై ఆఫీసర్స్ గమనించి దానికి మాకు సపోర్ట్ చేసి వాళ్ళ యొక్క సపోర్ట్ మాకు ఇచ్చి మాకు మీటింగ్స్ సార్ డివిజన్ ప్రోగ్రామ్ అక్కడ కండక్ట్ చేయించి కొంచెం మాకు ఇట్లాంటి ప్రాబ్లం ఏం లేకుండా చేశారనమాట. సో ఓవరాల్ గా ఎన్ని ఫ్యామిలీస్ వచ్చి ఉంటారు మేడం? 45 ఫ్యామిలీస్ వరకు లోపలికి వచ్చేసారు. ఓకే, అంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఒకరు మాత్రమే వచ్చి తర్వాత ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు కదా. సో ఇది మీరు ఎలా ఐడెంటిఫై చేయగలిగారు? అంటే శాటిలైట్ ఇమేజెస్ చూస్తాం ఫస్ట్ మేము. హిస్టారికల్ ఇమేజెస్ ఉంటాయి, అంటే మనం ఫోన్ లోనే చూసుకోవచ్చు శాటిలైట్ ఇమేజెస్. ఇది 6 months బ్యాక్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఏమైనా చేంజ్ ఉంటే మేము త్రూ ఫుడ్ పెట్రోలింగ్ చేస్తాం. అక్కడ చూసి మొత్తం అది చుట్టూ సర్వే చేసుకుంటాం. అంటే ఎంత డిస్ట్రాక్షన్ జరిగింది, నిజంగా డిస్ట్రాక్షన్ జరిగిందా, లేకపోతే చౌడుని ఎలా ఉంటుందా, లేకపోతే ఇంకేమన్నా ఉందా అని మేము ఫస్ట్ అది ఫోన్లో హిస్టారికల్ ఇమేజెస్ చూసిన తర్వాత ఆ ఎగ్జాక్ట్ పాయింట్కి వెళ్ళి చూస్తాం, ఏమైనా డిస్ట్రాక్షన్ ఉందా లేదా అని. ఏమైనా పోడ్ ఉందా, లేకపోతే ఎక్స్టెన్షన్ ఏమైనా జరిగిందా అంటే వెంటనే వాళ్ళ మీద పిఓఆర్ చేసి వెంటనే రిమైండ్ చేయడము, ఇట్లా చేస్తుంటాం. సో మ్యామ్, వాళ్ళని వెకెట్ చేయించడానికి ఎటువంటి గ్రౌండ్ వర్క్ చేశారు మ్యామ్? గ్రౌండ్ వర్క్ చేయడానికి ఒక 3 months పట్టిందండి. గ్రౌండ్ వర్క్ అంటే వాళ్ళకి ఇప్పుడు బయట ఇల్లులు ఉన్నాయన్న విషయం నేను వచ్చిన కొత్తలో నాకు తెలీదు.
వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, మనం ఒకళ్ళు ఏమైనా కేసు రాయాలన్నా కూడా ఎవరైనా పేరు అడిగినా వాళ్ళు చెప్పరు. పలానా సోముడు, ఆయన పేరు సోముడు అయితే చెప్పేది మాత్రం వేరే పేరు చెప్తారన్నట్టు. సో అట్లా కాదు అని చెప్పేసి వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, నేటివ్ డీటెయిల్స్, రేషన్ కార్డ్ డీటెయిల్స్, ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు, ఏ పనికి వెళ్తున్నారు, ఎన్ని రోజులు లోపల ఉంటారు, వాళ్ళ పోడు ఎంత చేస్తున్నారు, ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉంది, ఒక చోట ఉన్న వాళ్ళకి ఇంకొక చోట కూడా ఉంటది, బయట ఒక ఇల్లు ఉంది, లోపలికి ఇల్లు ఉంది, ఎంత క్యాటిల్ మేకలు ఎన్ని ఉన్నాయి, బయట వాళ్ళు ఏ పనికి బయటకు వెళ్తారు, ఒక్కొక్కరి మీద కేసులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మొత్తం ఒక ఇన్ఫర్మేషన్ బుక్ రెడీ చేసుకున్న తర్వాతనే మీటింగ్ స్టార్ట్ చేసాం. సో ఇదంతా మీరు ఒక్కరే చేశారా సింగిల్ గా? గ్రౌండ్ వర్క్ అయితే చేసాం, మేము సెక్షన్ స్టాఫ్ ని కలిసి చేసాము. సో కొంతవరకు నేను చేసింది, సార్ చేసింది. మరి ఈ ప్రాసెస్ మొత్తంలో మేడం ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేదు అంటే అదర్ డిపార్ట్మెంట్స్ హెల్ప్ తీసుకున్నారా? యాక్చువల్గా ఇదంతా కూడా మేము ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేమే చేసుకున్నాం. వేరే డిపార్ట్మెంట్స్ ఎవరిని కూడా మేము ఇన్వాల్వ్ చేయలేదు. ఓన్లీ మేమే మోటివేట్ చేసి మా అంతటి మేమే స్వతహాగా చేసాం. యాక్చువల్గా చాలా చోట్ల ఇప్పుడు మన రెవెన్యూ కానీ వాళ్ళని పిలుస్తాం, ఎంఆర్ఓ గారిని వాళ్ళని బెదిరించడం కోసం అట్లాంటివి ఏమీ చేయలేదు. పోలీస్ కానీ ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ఎవరు లేకుండానే మా డిపార్ట్మెంటే మేమే స్వతహాగా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ఎవిక్ట్ చేయించడం జరిగింది. సో మొత్తానికి ఒక చిన్నపాటి వారే జరిగింది. లీగల్ వార్. నోటీసెస్ ఇచ్చాము, మార్చ్ లో నోటీసెస్ ఇవ్వడం జరిగింది. నోటీసెస్ ఇచ్చిన తర్వాత చాలా మంది తీసుకున్నారు. మళ్ళీ రిటర్న్ నోటీసులు తీసుకున్న తర్వాత ఆఫీస్ కి, మా రేంజ్ ఆఫీస్ కి రావడం జరిగింది. ఆఫీస్ కి వచ్చి ఇట్లా మళ్ళీ డెడ్ లైన్ అడిగారు, ఇప్పటికిప్పుడే అంటే ఇబ్బంది అవుతుంది కదా, మాకు శివరాత్రి వరకు టైం ఇవ్వండి అని అనేసి ఇట్లా ఒక 10 to 15 times వాళ్ళు గడువు అడగడం, మేము మళ్ళీ పొడిగించడం ఇట్లా జరుగుతూ ఉండేది. డెడ్ లైన్ అడుగుతూనే ఉండేటోళ్ళు. అయితే మాకు లాస్ట్ ఫైనల్ మీటింగ్ కంటే ముందే 1 month ముందే వాళ్ళ కొంతమంది సామాన్లు తీసుకొని వెళ్ళిపోయారు. చాలా మంది సామాన్లు తీసుకొని వెళ్ళిపోయారు. ఇల్లు తీయండి అని అంటే మా చేతితో కట్టింది కదా, మేము ఎట్లా తీస్తాము, మీరే పగలగొట్టుకోండి, ఇట్లా అంటే దురుసుగా మాట్లాడడం స్టార్ట్ చేశారు అన్నట్టు. అయితే ఇట్లా ఈ విషయాలన్నీ పైన ఆఫీసర్స్కి చెప్తే లాస్ట్ రోజు ఒక డివిజన్ మీటింగ్ పెట్టారు. అందరం స్టాఫ్ అందరం వెళ్ళి గట్టిగా చెప్తే వాళ్ళకి ఇంకా గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. అందరిలో ఒకళ్ళు అపోజ్ చేశారు. అది కూడా పూజారి అని మేడం చెప్పినట్టు పూజారి అపోజ్ చేశారు. ఆయన కాస్త గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చేసరికి ఒప్పుకున్నారు. ఇంకా ప్రాసెస్ లో ఎప్పుడైనా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఇంత దూరం మేము రామవరం నుంచి లోపలికి వెళ్ళాలి, నియర్లీ 20 kilometers. లోపలికి వెళ్ళిన తర్వాత మాకు ఎక్కడో ఒక చోట సిగ్నల్ వస్తుంది. ఈవెన్ సిగ్నల్ లేని ప్లేస్ లో ఏమైంది అనేది కూడా ఎవరికి తెలియదు బయట. అంటే మేము ఒకళ్ళు సపోజ్ అన్ఫార్చునేట్లీ ఏదైనా జరిగినా కానీ ఎవరైనా వచ్చి ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని తెలుసుకునే వరకు కూడా ఎవరికి తెలియదు. సిచ్యువేషన్ ఫేస్ చేశారు అంటే అలాంటి ఫేస్ చేయలేదు, బట్ చాలా ప్రాబ్లం ఉంటుంది లోపలికి వెళ్ళడం కూడా. అక్కడ వరకు వెళ్ళడం రావడం, మధ్యలో వాగులు వంకలు ఇలాంటి చాలా ఉంటాయి. మేము రీసెంట్గా 3 days బ్యాక్ మేము వెళ్ళాము, మేమందరం స్టాఫ్ అందరూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేమంతా సర్వే చేస్తున్నాం. సర్వే చేస్తున్నప్పుడు పెద్ద వర్షం స్టార్ట్ అయింది. ఇటు వచ్చినా వాగులు ఉంటాయి. అటు వాగు చాలా భయంకరంగా ఉంటుంది, ఏమైనా ప్రాబ్లం ఉంటుంది. సో మేమంతా ముగించుకుని అందులో 2 hours అంటే ప్రయాణం చేయాల్సి వచ్చింది. 2 hours అందులో ఉండిపోయాం ఫారెస్ట్లో. మళ్ళీ రెయిన్లో కూడా 2 hours అలానే ఆ వాగు దాటేయాలి అర్జెంట్గా అనేసి మెల్లగా అలా స్లోగా వచ్చాం అనమాట. సో చాలా ఇబ్బంది ఉంటుంది మాకు లోపలికి వెళ్ళడం అనేది. ఈవెన్ 2 ladies వెళ్ళాము అంటే మా స్టాఫ్ సపోర్ట్ లేకుండా వెళ్ళలేదు. మొత్తం మా స్టాఫ్ మొత్తం వెళ్ళేటోళ్ళం, కలిసేవాళ్ళం. ప్రతిదానికి మేము మీటింగ్స్ పెట్టి మళ్ళీ సర్వే ఇట్లా ఉంటుంది ఫారెస్ట్ గురించి అని ప్రతిదీ మేము ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఎక్కడో చోట వాళ్ళంటే సడన్గా ఖాళీ చేయమంటే ఖాళీ చేయరు. సో దానికి మేము చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వచ్చింది. మేము వెళ్ళినప్పుడు అది ఈ నిమ్మకాయలని ఇట్లాంటి ఏంటంటే ఏదో బ్లాక్ మ్యాజిక్ లాగా వీళ్ళకి ఏదో ఒకటి జరగాలి, వీళ్ళు భయపడి ఇంకా రాకూడదు, మా జోలికి రాకూడదు, అలాంటివి కూడా చేసేవారు అనమాట. సో మనం ఏంటంటే కొంచెం చదువుకొని మనం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఇట్లాంటి ఏమి మేము పట్టించుకోము. ఓన్లీ డ్యూటీ, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు కాబట్టి సో ఇది మేము దీన్ని ఫాలో అవుతూ ఇట్లాంటి ఏం పట్టించుకోకుండా మా డ్యూటీ మేము చేసుకుని వచ్చేవాళ్ళం. ఎక్కడ కూడా ఎవరికి హాని కలిగించకుండా మంచిగా మోటివేట్ చేసుకుంటూ ప్రతిదీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినరు. బట్ అయినా సరే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీటింగ్స్ పెట్టడం, నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళడం, వీళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ కంటిన్యూస్గా వెళ్ళడం, వీళ్ళు బీట్ కాబట్టి కంటిన్యూస్గా వెళ్ళేవారు. సో నేను 2 days ఒకసారి కంటిన్యూస్గా చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ప్రతిదీ కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఇంతవరకు సక్సెస్ఫుల్గా రన్ చేసాం. సో ఇప్పుడు కంప్లీట్ గా మొత్తం వెకట్ చేశారా ఫారెస్ట్ ఏరియా మొత్తం? కంప్లీట్ చేశారండి. అంటే వాళ్ళు క్యాటిల్ తో సహా వెళ్ళారు. ఇండ్ల మీద ఉన్న పెంకులన్నీ తీసేసి, అంటే ఇంకా మనం అక్కడ ఉండలేము అన్నట్టుగా ఇల్లంతా డిస్ట్రక్షన్ చేసేసారు.
కాకపోతే కొంచెం చెత్త చెదారం అని ఉంటుంది, వాళ్ళకి మెల్లగా కొంచెం టైం పడుతుంది. రైనీ సీజన్ కదా, కొంచెం వాగులు వంకలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తీసుకెళ్లడం సామాన్లన్నీ. కాకపోతే ఇల్లు అయితే అన్ని కంప్లీట్ గా డిస్ట్రక్షన్ అయిపోయాయి, ఉండలేని విధంగానే డిస్ట్రక్షన్ అయ్యాయి. వాళ్ళు సామాన్లు అవి కూడా ట్రాక్టర్ పెట్టుకుని తీసుకెళ్ళడం జరిగింది. కొద్దిగా అక్కడక్కడ ఉన్నాయి. ఏంటంటే మెయిన్ వాగు చెప్పాను కదా మీకు, అవును. ఆ వాగుల వల్ల కొంచెం వాళ్ళు జస్ట్ ఉన్నారు, బట్ అక్కడ ఉండేలాగా లేదు, నివాసం ఉండడానికి ఉండే యోగ్యత అక్కడ లేదు. మన ఆ హౌసెస్ అన్ని తీసేశారు, చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి అంతే. థింగ్స్ ఉన్నాయి అంతే తప్ప మిగతా అంతా మాక్సిమం ఒకవేళ వాళ్ళు మళ్ళీ వచ్చి ఉండాలన్నా కూడా అవ్వదు అది అసలు. సో మొత్తం డిస్ట్రిక్ట్ చేస్తారు. సో FDO గారు మాట్లాడినప్పుడు మెయిన్ రోల్ మీరిద్దరనే చెప్పారు. సో ఈ రోజు ఈ సక్సెస్ కి కారణం కూడా మీరనే చెప్పారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, మా సార్కి థ్యాంక్ చెప్తున్నాం. తర్వాత ఇదేంటంటే మాకు ప్రొటెక్షన్లో ఒకటే చెప్తా, ఏంటంటే మన చెట్టు పడేయకూడదు, మన ఫారెస్ట్ వల్ల ఎంత యూజ్ ఉన్నది, ప్రజెంట్ అంతా కూడా ఫారెస్ట్ మీదే ఉంది, ఎన్విరాన్మెంట్ మీదే ఉంది ప్రతి మన మనుగడ అనేది. సో అలాంటి ఫారెస్ట్ని ఎవరో వచ్చేసి దాన్ని ఆక్రమించుకొని దాన్ని ఎక్స్టెన్షన్ అంటే పోడు చేసి దాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దీన్ని మనం కాపాడాలి, ఈ ఫారెస్ట్ అనేది కాపాడాలి మేము. సో అది ఇక్కడ తన దగ్గర నుంచి స్టార్ట్ అయింది, నేను రాకముందు నుంచి స్టార్ట్ అయింది. సో దాన్ని నేను ఇద్దరం కలిసి మేము కంటిన్యూ చేసాం ఆ వర్క్ని. సో అది సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు ఏంటంటే దాన్ని మేము ట్రెంచ్ లాగా చేసేసి దాంట్లో బ్యాంబూ మొక్కలు అవి పెట్టి ఒక ఫారెస్ట్ని ప్రొవైడ్ చేస్తారు. తర్వాత విలేజర్స్కి కొంచెం హెల్ప్ చేసినట్టు, సో అక్కడ ఉన్న ఊర్లో ఊర్లో వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నాం. అలాగే మన మనుగడకు కూడా ఫారెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మేము ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం. మా వంతుగా చిన్న ఫారెస్ట్కి కానీ మన జనాలకి కానీ ఒక చిన్న హెల్ప్ లాగా చేసాము అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. సో మెయిన్ రోల్ వాళ్ళ నుంచి థ్రెట్స్ ఎదుర్కొంటూ ప్రతిరోజు వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ, సో ఫైనల్లీ యూ హ్యావ్ టేస్టెడ్ ద సక్సెస్. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ అనిపిస్తుంది. డ్యూటీలో కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది, ఓకే నేను కాపాడగలిగాను, ఇంత ఏరియా నా కళ్ళ ముందున్న డిస్ట్రక్షన్ జరిగిందంతా నేను కాపాడగలిగాను చెప్పేసి హ్యాపీగా ఉంది. ఎన్ని పెయిన్స్ అనుభవించినా, ఎన్ని థ్రెట్స్ మేము ఫేస్ చేసినా కానీ లాస్ట్కి ఇంత సక్సెస్ వచ్చింది. మా వల్ల సక్సెస్ రావడం, మా ఫారెస్ట్ని మేము ఆ డిస్ట్రక్షన్ నుంచి మేము కాపాడుకోవడం, సో దానివల్ల ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ మేము మర్చిపోయాం చెప్పాలంటే ఈ సక్సెస్ రావడం వల్ల. సో ఓవరాల్ ఫైనల్ గా ఒక 1 year కష్టపడి ఎన్నో థ్రెట్స్ ఫేస్ చేసి ఎంతో స్ట్రగుల్ అయ్యి, అండ్ అందులో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ బీయింగ్ ఏ ఉమెన్ కూడా అసలు ఏది ఆలోచించకుండా ఫారెస్ట్ ని కాపాడాలి అని వెళ్ళిన ఇద్దరు లేడీ ఆఫీసర్స్ కి హ్యాట్స్ ఆఫ్ మ్యామ్.